ఇవాళ మనం చెప్పుకోబోయే కదా పెనుమాక నాగేశ్వరరావు గారు రచించిన మన బంగారం మంచిదైతే. భర్త ఇంట్లో లేనప్పుడు ఆఫీసర్లు ఇంటి మీద దాడి చేశారు. బంగారం తనిఖీ చేయాలి, బీర్వాలు తెరవండి అని పీకల మీద కూర్చున్నారు. కాళ్ళల్లో నిప్పులు పోసేశారు. కూర్చొనియలేదు, నుంచొనియలేదు. ఆలోచించుకునే వ్యవధి అస్సలే ఇవ్వలేదు. తాళాలు లేవని అబద్ధం చెబితే బ్రేక్ చేసేసైనా సరే లెక్క రాసుకుపోతాం అంతే అన్నారు. ఆ ఇంటి ఇల్లాలు ఏం చేయాలో తోచలేదు. తాళాలు వాళ్ళకిచ్చేసి ప్లీజ్ ప్లీజ్ అండి అని బ్రతిమలాడటం ప్రారంభించింది. సరిగ్గా అప్పుడు టకటక టకటక అని తలుపు చప్పుడికి మెలకువ వచ్చిన కస్తూరి ఒక్క ఉదుటున మంచం దిగి వెళ్ళి తలుపు తెరిచింది. అపరిచితుల్ని చూసి ప్రశ్నార్థకంగా చూసింది. మీ ఇంట్లో బంగారం ఎంత ఉందో తనిఖీ చేయటానికి వచ్చాము. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. ఆయన వచ్చాక అప్పుడు రండి, నేను మీకు ఫోన్ చేస్తాను. అవన్నీ కుదరవమ్మా. మేము వచ్చినప్పుడు మీరు మాతో సహకరించాలి, లేకపోతే మా తనిఖీలతో పాటు మీకు శిక్ష కూడా పడుతుంది అంటూనే లోపలికి వచ్చేశారు ఆ వచ్చిన నలుగురు. ఇంకేమీ ఆలోచించుకునే అవకాశం లేని కస్తూరి అయోమయానికి గురైంది. ఏడుపు తన్నుకు వస్తుంది. ఒక్క క్షణం మా వారికి ఫోన్ చేస్తాను. బీరువా కేసు ఆయన దగ్గరే ఉన్నాయి. కీస్ లేకపోతే బ్రేక్ చేస్తాం. ఆయన వచ్చేదాకా ఉండాలంటే మాత్రం కుదరదు. మీరు ఫోన్ చేసుకుంటే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు మీ గోల్డ్ అప్పచెప్పి ఆయనకు ఫోన్ చేసుకోండి. మాకు చాలా చోట్ల తనిఖీలున్నాయి. త్వరగా వెళ్ళిపోవాలి. డూప్లికేట్ కీస్ ఉన్నాయా, పగలగొట్టడమేనా అంటూనే పక్కన అతన్ని చూశాడు. అతగాడు బ్యాగ్లో నుంచి ఏవో పరికరాలు బయటకు తీశాడు. ఉండండి, ఒకసారి చూస్తాను. ఇవాళ ఒకవేళ ఇంట్లోనే పెట్టి వెళ్ళారేమో అంటూ లోపలికి నడిచింది కస్తూరి. ఉంటాయిలే చూడమ్మా, కంగారు పడాల్సిన పనేమీ లేదులేమ్మా. మేమేమి మీ బంగారం ఎత్తుకుపోవమ్మా. ఎంత ఉందో రాసుకొని మీ సంతకం చేయించుకొని వెళ్తాం అంతే. మాకేం పెద్దగా లేదండి. ఇవిగో కీస్ ఉన్నాయిలే. బీర్వా పగలగొట్టకండి. కాస్త కనిపెట్టి రాయండి సార్. మేం పెద్ద ఉన్నవాళ్ళమేమి కాదండి. బ్రతిమలాడతాం మొదలుపెట్టింది కస్తూరి. ప్లీజ్ ప్లీజ్ అండి, మాకేం లేదండి. కస్తూరి కస్తూరి ఏంట కలవరింతలు అంటూ భార్యను తట్టి లేపాడు నరసింహం. మత్తుగా కళ్ళు తెరిచిన కస్తూరి కలవరపడింది. తెప్పరిల్లింది, తేరుకుంది, మేలుకుంది. ఏంటిది కళ? అమ్మయ్యా, అదిరిపడి చచ్చాను అని ముఖమంతా పవిటి కుంగుతో తుడుచుకుంది. ఏం కలొచ్చింది అడిగాడు నరసింహం. ఏం కల ఏంతండి బాబు? ఆ బంగారం తీసుకొని ఉడాయించే వాళ్ళు వచ్చారు మన ఇంటికి. అవునా? ఆ వచ్చి అని మొదలుపెట్టి తన కలనంతా మొదటి నుంచి చివరి వరకు పూసగుచ్చినట్లు కళ్ళకు కట్టినట్లుగా వివరంగా చెప్పింది కస్తూరి. మొత్తానికి భలే కడగన్నావులేవి గాని లేచి కాస్తంత కాఫీ పెట్టు, నేను బయటికి వెళ్ళాలి అన్నాడు నరసింహం. చాలండి, మీరు ఈ పూట ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నాకు భయంగా ఉంది, మీరు వెళ్ళొద్దు అంది. తెలివి బాగానే ఉంది. వాళ్ళు మనలాంటి వాళ్ళ ఇళ్లకు రారే పిచ్చిమొహమా. పెద్దలకు పేదలకు ఆ మాత్రం తేడా వాళ్ళకి తెలియదనుకుంటున్నావా ఏమిటి? భయం లేదు గియ్యం లేదు. పోయి కాఫీ పెట్టు. అంతే అంటారా అంటూ వంటింట్లోకి అడుగుపెట్టింది కస్తూరి వంటింట్లో కాఫీ కలుపుతుంటే నరసింహం ఆ కాఫీ వెదజిమ్ముతున్న సువాసనను ఆస్వాదిస్తూ వారపత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు. గుమ్మం దగ్గర ఏదో అలికిడైతే అటువైపు చూశాడు. కస్తూరి కల నిజమైపోయింది. తన ఇంట్లో బంగారం తనిఖీ చేయటానికి అధికారులు వచ్చారు. అయితే కస్తూరి వచ్చిన కలలో అధికారులు వచ్చిన సమయానికి నరసింహం ఇంట్లో లేడు. కానీ ఇళ్లలో ఇప్పుడు గుమ్మం దగ్గర అలికిడి సీన్తో మొదలైన ఈ రియల్ ఎపిసోడ్ టైంలో మాత్రం నరసింహం ఇంట్లోనే ఉన్నాడు. కప్పులో కాఫీ పోస్తున్న కస్తూరి చేతులు వణికాయి. దాంతో కాస్తంత కాఫీ కింద, కాస్తంత కప్పులోనూ పడింది. తనకి అంతా అయిపోయాక ఇంట్లో ఉన్న ఆభరణాల వివరాలన్నీ ఆ అధికారి వాళ్ళ దగ్గర ఉన్న ఓ డాక్యుమెంట్లో రాసి
నరసింహం చేత సంతకం చేయించాడు. తను దాని మీద సంతకం చేశాడు. అధికారిక ముద్ర కూడా వేసి అసలు డాక్యుమెంట్ తన దగ్గర ఉంచుకొని నకిలీ డాక్యుమెంట్ నరసింహం చేతిలో పెట్టాడు సదరు అధికారి. పనిలో పనిగా అందరి చేతికి కాఫీ కప్పులు అందించబోయింది కస్తూరి. సున్నితంగా తిరస్కరించారు వాళ్ళు. మీరు ఏమీ ఆందోళన పడాల్సిన పని లేదు. మీ దగ్గర పెద్దగా బంగారం ఏం లేదు. ర్యాండమ్ చెకింగ్లో భాగంగా మీ ఇంటికి వచ్చాం అంతే. అయితే మీకు ఇచ్చిన కాగితం మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి చాలు అని చెప్పి బయటికి నడిచాడాయన. ఆయన వెనకనే మరొకతనును. వాళ్ళు అలా వెళ్ళారో లేదో భర్త దగ్గరకు పరుగు పరుగున వచ్చి ఒక్క పెట్టున ఏడ్చేసింది కస్తూరి. ఆమెను అనునయించి ఓదార్చటానికి చాలా ప్రయాసపడ్డాడు నరసింహం. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. ఇదేం చూద్దామండి, నాకు ఆ కళ పట్టపగలు రావటం, మరు నిమిషంలోనే ఆ కళ నిజంగా జరిగిపోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ఏమీ ఇబ్బంది ఉండదు కదా? భయంగా అడిగింది కస్తూరి. మనకేం భయం, మన దగ్గర కిలోలకి కిలోలు ఏమీ లేదు బంగారం. అయినా మనం నవంబర్ 8 తర్వాత 1 గ్రామ్ బంగారం కూడా కొనలేదోయ్. ఆయన చెప్పాడుగా, ర్యాండమ్ చెకింగ్లో భాగంగా మన ఇంటికి వచ్చారు అంతే. భార్యకు ధైర్యం చెప్పాడు నరసింహం. పోనీలే, అది మన మంచికే. అయితే మన ఇంట్లో ఇంతకన్నా బంగారం లేదు అని గవర్నమెంటే తేల్చి చెప్పినట్లే కదండి. లా పాయింట్ లాగింది కస్తూరి. ఇప్పుడు నీ బుర్ర సరిగ్గా పనిచేస్తున్నట్లు లెక్క. అంతే. మరి నేను అలా వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను అంటూ బయటకు నడిచాడు నరసింహం. ధర్మరాజు శాప ప్రభావం. ఏం చేస్తాం మరి? భర్త అటు వెళ్ళాడో లేదో సెల్ చేతిలోకి తీసుకుంది కస్తూరి. అమ్మా ఇవాళ ఏం జరిగిందో తెలుసా? లేచిన వేళ బాగుందమ్మా, లేకపోతేనా? ఏం జరిగిందమ్మా, త్వరగా చెప్పవే తల్లి, నువ్వు కులాసాగానే ఉన్నావుగా? ఆదురుద్దగా అడిగింది కస్తూరి తల్లి అలివేలుమంగ. నాకేం కాలేదు, ఎవ్వరికీ ఏం కాలేదు, అందరం బాగానే ఉన్నాము. అమ్మయ్య, అయితే ఇక చెప్పమ్మా, ఏం జరిగింది? మేము టిఫిన్ పూర్తి చేసి కూర్చున్నామేమో, నాకు కాస్తంత కునుకు పట్టింది. మాకు మంచినీళ్ళు అర్ధరాత్రుళ్ళు వదులుతున్నారు కదా, అందుకని నాకు నిద్ర చాలటం లేదే. సరే, అలా ఓ కునుకు పట్టిందో లేదో ఓ కళ అంటూ తన కళ వృత్తాంతాన్ని, అనంతరం అధికారికంగా జరిగిన తనిఖీ రాద్ధాంతం కథని కస్తూరి అంత వివరంగా వినిపించింది తల్లికి. ఫోన్లో కాసేపు నవ్వుకున్నారు, కాసేపు నొచ్చుకున్నారు, తిట్టుకున్నారు. మరి ఈ విషయం కళ్యాణికి కూడా చెప్పాలే, ఉంటా మరి అని ఓ గ్లాసు మంచినీళ్ళు తాగి చెల్లెలకు ఫోన్ చేసి మళ్ళీ కథంతా పూసగుచ్చినట్లు చెప్పింది కస్తూరి. తల్లికి చెల్లికి చెప్పిన తర్వాత ఆడబిడ్డ అనితకు చెప్పకపోతే ఎట్లా? పైగా అనిత మొదట్నుంచి తనతో ఆడబిడ్డలా కాకుండా మంచి స్నేహితురాల్లాగా ఉంటుందాయే. నిజానికి వాళ్ళ అన్నయ్య దగ్గర కాస్తంత భయం ప్రదర్శిస్తూ ఉంటుంది కానీ తనతో మాత్రం చాలా కలుపుగోలుగా కలివిడిగా ఉంటుంది అనిత. అందుకే తన కళ అనంతరం జరిగిన కథ ఆడబిడ్డ చెవిన కూడా పడేసింది కస్తూరి. అప్పటికి మనసు కాస్త కుదుటపడింది. మళ్ళీ ఓ కాఫీ తాగేసి వంటకు ఉపక్రమించే క్రమంలో ఫ్రిడ్జ్ తలుపు తెరిచి కూరలు ఏమేమున్నాయో చూసుకుంటూ ఉండగా సెల్లు గొల్లుమంది. ఫ్రిడ్జ్ తలుపు వేసేసి సోఫాలో మోగుతున్న సెల్ అందుకుంది కస్తూరి. చెప్పు అనిత. ఏం లేదు వదినా, నువ్వు చెప్పిన విషయం విన్నాక నాకు ఓ ఆలోచన వచ్చింది. అన్నయ్యకు చెబితే ఏమంటాడో అని. ఏమిటో విషయం చెప్పు అనిత. అదే బంగారం మా ఇంట్లో కాస్తో కూస్తో ఉంది కదా, అది నీకిచ్చేస్తా. మీ బీరువాలో పెట్టేస్తే ఇక మీ ఇంట్లో చెకింగ్లు గట్రా ఉండవు కదా. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మా ఇంటికేమైనా వచ్చినా కానీ మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని. అయ్యో, దానికేం భాగ్యం, తీసుకురా అనిత. మీ అన్నయ్య బయటకు వెళ్ళారులే, ఓ గంటన్నర కానీ రారు. నువ్వు బండి మీద వస్తావు కదా, అదేదో ఇక్కడ బీరువాలో పెట్టేసి వెళ్ళిపో చెప్పింది కస్తూరి. థ్యాంక్స్ వదినా, ఇప్పుడే బయలుదేరుతా. సెల్లు బెడ్ మీదనే వదిలేసి ఫ్రిడ్జ్లోంచి కూరలు తీసుకొని వంట పని మొదలుపెట్టిన కస్తూరికి
మనసులో మరో ఆలోచన వచ్చింది. అంతే, ఆలోచన వచ్చిన మరుక్షణం దాన్ని అమల్లో పెట్టేందుకు మళ్ళీ సెల్ చేతిలోకి తీసుకుంది. హలో చెల్లాయ్, ఏం చేస్తున్నావు? సర్లే గాని అనిత ఫోన్ చేసి అలా అడిగింది. నువ్వు కూడా మీ ఆయనతో చెప్పి సరే అంటే మీ ఇంట్లో ఉన్న కాస్తో కోస్తో ఆ బంగారం మా ఇంట్లో పెట్టేసేయ్. నీకు కాస్తంత భయం లేకుండా ధైర్యంగా ఉంటుంది. అయినా మీ ఆయన సరే అంటేనే లేమ్మా, లేనిపోయింది మళ్ళీ. నీ ఐడియా బాగుందక్కా. ఆయన్ను నేను చొప్పిస్తాగా. రాత్రికి బయలుదేరి రేపు ఉదయాన్నే నీ దగ్గర ఉంటా, సరేనా అని ఫోన్ పెట్టేసింది చెల్లెలు. సరే అలాగే గాని ఒక్కదానివే రాకు. వీలైతే మరిదిగారిని వెంట తీసుకునిరా. ఆయనకు కుదరదంటే చంటిగారినైనా తోడు తెచ్చుకో. ఒంటరిగా మాత్రం రాకు. నే ఉంటా, వంట చెయ్యాలి అని సెల్ గొంతు నొక్కి కుక్కర్ పొయ్యి మీదకి ఎక్కించింది. ఇంతలో నరసింహం వచ్చాడు. గబగబా ఎదురెళ్ళిన కస్తూరి తన ప్రతిభా పాఠవాలను భర్తకు వినిపించింది. మంచి పని చేశావు, అమ్మకు కూడా చెప్పకపోయావా? ఆమె దగ్గర మాత్రం కనీసం ఓ 25 సెవర్లైనా ఉంటుంది కదా. పైగా అందరికీ చెప్పి అమ్మకు చెప్పకపోవటం ఏమిటి? పైగా ఇంట్లో ఆమె ఒక్కటే ఉంటుంది కూడాను. ఆమెను తీసుకురమ్మనటం కంటే నేనే వెళ్ళి తీసుకువస్తాను. భర్త తాను చేసిన ఘనకార్యాన్ని మెచ్చుకోవటం కస్తూరికి మరింత సంతోషం కలిగించింది. అత్తయ్యగారు ఏమంటారో అని చెప్పలేదండి అంటూ నసిగింది. భోజనం చేసి తల్లి ఉండే పక్క ఊరికి బయలుదేరే వెళ్ళాడు నరసింహం. కొడుకు చెప్పిన దానికి బదులుగా నేనివ్వన్రా. అయినా నా ఇంటికి వచ్చి తనిఖీ చేసేదెవరు? ఒంటరిదాన్ని, ఓపిక లేని ముసల్దాన్ని. నాకేం భయం లేదు. ఒకవేళ వస్తారంటావా? వస్తే రాని. నా దగ్గర ఉన్న బంగారం వాళ్ళ ముందు పెడతా, లెక్క రాసుకుపోతారు. అంతేగా, నువ్వేమి కంగారు పడకు అంటూ ధైర్యంగా సమాధానం చెప్పింది సుందరమ్మ. తల్లి మాటలకు ఎదురు చెప్పకుండా తిరుగు ప్రయాణమయ్యాడు నరసింహం. అవును, అత్తయ్యగారు ఒప్పుకోరని నాకు ముందుగానే తెలుసు. మీరు నమ్మరు కానీ నేను అందుకే ఆమెకు ఫోన్ చేసి చెప్పలేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది కస్తూరి. మౌనంగా ఉండిపోయాడు నరసింహం. మర్నాడు ఉదయమే కస్తూరి చెల్లెలు మరిది వచ్చారు. వచ్చిన పని పూర్తయిపోగానే భోజనం చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకో రోజు ఉండి వెళ్ళమని కస్తూరి, నరసింహం ఇద్దరూ చాలా బలవంతం చేశారు కానీ సెలవు లేదని వెంటనే వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. 2 నెలలు పూర్తి కాలేదు. మళ్ళీ వచ్చారు తనిఖీ అధికారులు. వాళ్ళని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి నరసింహం దంపతులకు. మళ్ళీ కస్తూరి నోట్లో నుంచి మాటలు పూర్తి కానేలేదు. అవును మేడం, ఇప్పుడు మేము చేసే తనిఖీలో కూడా పోయినసారి చూసినంత బంగారమే ఉండాలి. లేకపోతే అడిగింది కస్తూరి. తక్కువ ఉంటే తప్పేం లేదు, మాకు అభ్యంతరమూ ఉండదు. ఎక్కువ ఉంటేనే సమస్య చెబుతూనే బీర్వాలు తెరిచారు సదరు అధికారులు. వాళ్ళు తనిఖీలు చేస్తుండగానే భార్యాభర్తలు తర్జన పడ్డారు. జరిగిన సంగతి వాళ్లకు చెప్పటమా మానటమా? చెబితే వాళ్లకు మన మీద అనుమానం రాదు, కానీ వాళ్ళక్కడ శిక్ష పడే అవకాశం ఉంటుంది. చెప్పకపోతే మనం అబద్ధం చెప్తున్నామని వాళ్ళు అపోహపడే అవకాశమూ ఉంది. ఎలా? ఎటూ పోలుపోక ఏడుపు ఒక్కటే తక్కువగా బిక్కముఖం వేసి దిగాలుగా కూర్చున్నారు భార్యాభర్త. తనిఖీ పూర్తయింది. క్రితంసారి కంటే ఎక్కువ ఉన్న బంగారపు వస్తువులు తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పి అందుకు కావాల్సిన కాగితాలు తయారు చేశారు. ఈసారి నరసింహం సంతకంతో పాటు కస్తూరి సంతకం కూడా తీసుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు పాపం ఆ ఆలుమగలు. కొడుకును చూసి తెగ జాలిపడింది సుందరమ్మ. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని, నాకున్నపాటి ధైర్యం కూడా మీకు లేకపోయింది. నిజాయితీ అసలే లేకపోయింది. ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు ఎగ్గొడుతున్న వాళ్ళు, పక్కదాళ్ళు పడుతున్న వాళ్ళు, పట్టిబడిపోతున్న వాళ్ళంతా మీలాంటి వాళ్ళే. ఎవరినో నిందిస్తూ ఎందుకు రోజులు గడపటం? మన బంగారం మంచిదైతే అనుకుంది సుందరమ్మ. ఇదండి వాళ్ళ మన కథ. కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయటం, అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.